మంచిర్యాల జిల్లా లక్సెటిపేట మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ ఆలయ మండపం వద్ద అయ్యప్ప స్వాములకు ముస్లింలు భిక్ష ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తామని ముస్లింలు తెలిపారు. భారీ సంఖ్యలో అయ్యప్పలు వచ్చి భిక్షను స్వీకరించడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. లక్సెటిపేటలో అన్ని మతాల వారం ఒక్కడిగా ఉండి ఒకరి పండుగలను ఒకరు గౌరవించుకుంటామని వారన్నారు. హిందూ ముస్లింల ఐక్యత చాటే విధంగా ప్రతి సంవత్సరం లాగానే మన స్వాములు సంప్రదించకుండానే మన షాయిదావి గారు స్వతహాగా వచ్చి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈరోజు మన స్వాములందరికీ భిక్ష అరేంజ్ చేసి మన హిందూ ముస్లింల ఐక్యతను చాటారు. వారికి ఈ సందర్భంగా మన స్వాములందరూ మన లక్ష్యపేట అయ్యప్ప స్వాముల సంఘం తరఫున స్వాములందరి తరఫున ఆ స్వామి వారి కటాక్షం మరి అల్లా కటాక్షం ఉందా ఎల్లవేళని మనస్ఫూర్తి అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాం. స్వామికి స్వామి కుటుంబ సభ్యులకు సకల శుభాలు జరగాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ లక్ష్మీపేట పట్టణంలో హనుమాన్ గుడి దగ్గర అయ్యప్ప స్వాములకు దీక్ష పెట్టడం జరిగింది. ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో భారీ మొత్తంలో అయ్యప్ప స్వాములు పాల్గొనడం జరిగింది. లక్ష్మీపేట పట్టణంలో గత 3 సంవత్సరాలుగా ఈ అయ్యప్ప స్వాములకు దీక్ష పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. లక్ష్మీపేట పట్టణంలో హిందువులు కానీ ముస్లింలు కానీ అన్ని కులాలు ఐక్యమత్యం ఉంటూ అందరూ ఎవరి పండుగ అయినా వాళ్ళు సాయం చేసుకోవడం, మా పండుగ వాళ్ళు కార్యక్రమాలు పాల్గొనడం, మేము వాళ్ళ దానిలో మేము పాల్గొనడం ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. అందరూ మంచిగా అయ్యప్ప స్వామి ఈరోజు నిత్యజ్ఞాన వేడుకల్లో భిక్షదాతగా వివరిస్తున్నటువంటి మైనార్టీ అధ్యక్షులు షైదాలి గారికి అలాగే వాళ్ళ బృందానికి మా అయ్యప్ప సేవా సంఘం తరఫున స్వాగతం పలుకుతూ స్వామి అన్నస్వామి ప్రతి సంవత్సరం నేనున్నానని చెప్పేసి నిత్యాన్నదానం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ అన్నస్వామి ముందుగానే కలిగి మా రేట్ ఎప్పుడు ఇస్తారో అని చెప్పేసి ముందుగానే మాకు కోవడం జరుగుతుంది. వారు మాకు ఇక్కడ లక్ష్మీపేటలో మేము అయితే సంతోషం గర్వం ఎందుకు అని అంటే మేము ఇక్కడ హిందూ ముస్లిం ఒక కుటుంబ సభ్యులే వారు రంజానప్పుడు కానీ ఏ పండుగ అయినా కానీ మేము వాళ్ళింటికి కానీ మేము వాళ్ళు ఏ దైవ కార్యక్రమానికి ముందుండి కార్యక్రమాలు చేపట్టుకుంటా హిందూ ముస్లిం అన్నదమ్ముల లెక్క కలిసి ఉండడం మా అదృష్టం అని కోరుకుంటూ ఓం శ్రీ స్వామి.